కీర్తనల గ్రంథము 25వ కీర్తన 10వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 25వ కీర్తన 10వ వచనము అందరం కలిసి. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నయు కృపా సత్యములై ఉన్నవి. ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి యోగ్యంగా బలలో పాల్పొందులాగిన మనకు సహాయం చేయనుగాక. ప్రభుని జ్ఞాపకం చేసుకునే సందర్భమే ప్రభు బల్ల. నన్ను జ్ఞాపకం చేసుకుంటేకై దీన్ని చేయడని ప్రభు చెప్పినాడు. కనుక ప్రభును జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభులో ఉన్న ఒక శ్రేష్టమైన సుగుణం ఏమంటే, తండ్రి మాట భూమి మీద ఉన్నప్పుడు గైకొనేవాడు, అనగా విధేయత చూపేవాడు, అనుసరించేవాడు. తనకంటూ ఏమీ ప్రణాళికలు లేవు. ఆయన ఎన్నడూ కూడా తన స్వకీయ మహిమను వెదకలేదు, అలాగే తన స్వంత చిత్తాన్ని చేయలేదు. జీవించిన కాలము భూమి మీద మన కొరికే మాదిరిగా యేసు ప్రభు తండ్రి మాట, తండ్రి చిత్తము గైకొని తండ్రిని మహింపరిచాడు. రక్షించబడిన మన జీవితాలు కూడా ప్రభు యొక్క తలంపు ఇదే. ఒకనాడు లోకం కొరికే జీవించాం, లోక సంబంధమైన వాటిని గైకొన్నాం. ప్రభు రక్షించుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. కనుక మనం ఇక నుండి కూడా ఆయన చిత్తము, ఆయన మాట గైకొంటూ ఆయనకి మహిమ తెచ్చేవారు ఉండాలి. ఇక్కడ రాయబడింది, ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనములు. ఏంటి ఆ నిబంధన, ఏంటి ఆయన నియమించిన శాసనములు? బైబిల్లో 7 నిబంధనలు ఉన్నాయి, అనేకమైన శాసనాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన సంఘయుగంలో ఉన్నాం. మన పరిభాషలో మనకు అర్థమయ్యే రీతిగా చెప్పగలిగితే ప్రభు వాక్యం, ఆయన యొక్క జీవవాక్యం కొరకు ప్రభు మనలను సిద్ధపరిచాడు. దాన్ని గైకొంటే, దాన్ని అనుసరిస్తే జరిగే కార్యం ఏమిటో ఇక్కడ రాయబడింది. యెహోవా త్రోవలన్నయు కృపా సత్యములై ఉన్నవి. ఎందరి బ్రతుకులైతే ప్రభు వాక్యానికి అనుగుణంగా మలుచుకుంటారో వారి జీవితాల్లో దేవుని కార్యాలు ఇలా జరుగుతాయి. కృపా సత్యములు వారి జీవితాల్లో దేవుడు బయలుపరుస్తాడు. దేవునిలో 2 ఉన్నాయి, కృప ఉంది, సత్యం ఉంది. మెర్సీ అండ్ ట్రూత్, జస్ట్ లైక్ 2 sides ఆఫ్ ద కాయిన్. నాణ్యానికి 2 వైపులు ఉన్నట్లు ఆయనలో కృప ఉంది, ఆయనలో సత్యం ఉంది. కృపను బట్టి అంగీకరిస్తాడు, దీవిస్తాడు, క్షమిస్తాడు, చాలా మేలు చేస్తాడు. ఆయనలో సత్యము కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది, పాపాన్ని అనుమతించదు, చూసి చూడనట్టుగా ఉండదు, సమర్థించదు, పాపం శిక్షించబడాల్సిందే. కనుక ఒక వ్యక్తి విశ్వాసి ప్రభు పోలికలో మార్చబడాలంటే ప్రభు కృప ఎంత అవసరమో ప్రభు సత్యం కూడా అంత అవసరం. సరిదిద్దాలా మనల్ని ప్రభు, క్రమపరచాలా మనల్ని ప్రభు, క్రమశిక్షణ చేయాలి మనం. అప్పుడే ప్రభు యొక్క ఏర్పాట్లను రాగలుగుతాం, అప్పుడే ప్రభుని లోకంలో మహింపరచగలుగుతాం. కాబట్టి కృపా సత్యములు నెరవేర్చే దేవుడిగా ఉంటున్నాడు. కృపా సత్యములు కాంబినేషన్ బట్టి ఏం కలుగుతుందంటే దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. కృపా సత్యం వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగు. కృపా సత్యమును బట్టి ఆయన ఆరాధనేయుడు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృపయు సత్యమును కలిగింది. నీతి న్యాయములు ఆయన సింహాసనం ఒక ఆధారములైతే కృపా సత్యములు ఆయన సన్నిధాన వర్తనలు. కనుక మన జీవితాలు కూడా దేవుడు తన త్రోవలన్నీ కూడా కృపా సత్యముతో ఉంచాలనుకుంటున్నాను. దానికి ఒకటే మనను కోరింది, గైకొనము లోబడము అన్నమాట. ఒక వ్యక్తి గైకొనాలంటే, అనుసరించాలంటే తనకు విధేయత కావాలి. విధేయుడైనప్పుడే గైకొనగలడు. విధేయతకు మరొక మెట్టు ముందుంటుంది, విశ్వాసం కావాలి. ఏదైనా నేను అనుసరించాలంటే అది నాకు మేలుకరమైందని నేను నమ్మాలి. అది నాకు ప్రయోజనకరమైందని నమ్మితే అప్పుడు నేను గైకొంటాను.
అప్పుడు దాన్ని ఆశ్రయిస్తాను. కనుక విశ్వాసము, విధేయత ప్రభు వాక్యానికి గైకునేవారుగా మనల్ని ఇస్తుంది. అప్పుడు చూడండి, ఆ విశ్వాస జీవితంలో దేవునికి ఎంతో మహిమ. ఆ విశ్వాస జీవితంలో దేవుని త్రోవలన్నీ కూడా కృపా సత్యములుగా ఉంటాయి. ఉదాహరణకు దైవజనుడు మోషే జీవితంలో అట్లనే చేశాడు ప్రభు. యెహోవా మోషేకు తన మార్గములను తెలియజేశాను. తెలియజేయబడిన ఆయన మార్గములు కృపాసత్యములుగా ఉన్నాయి. మోషే కూడా దేవుని కార్యాలు, దేవుని మార్గాలు తన జీవితంలో కలిగడానికి కారణం ఏమంటే ఆయన కూడా ఈ రెండు ఉన్నాయి అనుభవాలు. విశ్వాసం ఉంది, విధేయత ఉంది. విశ్వాస వీరుల జాబితాలో మోషే ఉన్నాడు. ఆయన గురించి మాట చెప్పబడింది హెబ్రీ 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె కుమారుడుగా అనిపించుట కనుక ఒప్పుకోలేదు. ఏలేని అతడు ప్రతిఫలంగా కలుగు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వసించినప్పుడు ఆయనకు ఒక గ్రహింపు వచ్చింది. అరే, నేను ఐగుప్తు ధనం కాదు, పాప భోగం ఇదంతా అల్పకాలం, అదే శాశ్వతమైన బహుమానం ప్రభు దగ్గర ఉంది. శ్రమ అయినా కూడా అదే మేలు. విశ్వసించి అటు శ్రేష్టమైన గ్రహింపులోకి వచ్చాడు. తర్వాత గైకుంటూ వచ్చాడు. ప్రభు తనకు ఏదైతే సెలవిస్తూ వచ్చాడు, ఏదైతే బయలుపరిచాడు, వాటిని గైకుంటూ వచ్చాడు. ప్రభు పిలిచాడు. మోషే రమ్మంటే పిలుపుకు లోబడ్డాడు. ప్రభు పని కొరికే ముందుకు వచ్చాడు. కాబట్టి విశ్వసించి విధేయత చూపిన మోషే జీవితంలో దేవుని త్రోవలను ఎట్లున్నాయంటే కృపా సత్యములుగా ఉన్నాయి. ఎంత రమణీయమైంది ఆయన జీవితం. అసలు ఎంత గొప్ప సంకల్పాన్ని ప్రభు మోషే పక్షం కలిగినాడు. స్టార్టింగ్ పాయింట్లోనే, జన్మతోనే ఎంత గొప్పగా దేవుడు ఆయనకి ప్రావిడెన్షియల్ కేర్ ఇచ్చినాడు, స్పెషల్ అటెన్షన్ ఇచ్చినాడు. అద్భుతం కదా. ఆయన పుట్టాడు లేదో అక్కడ ఏముంది, మరణశాసనం ఉంది. హెబ్రీలకు పుట్టిన ప్రతి మగవాడిని కాన్పు పెట్టల మీదే చంపమన్నాడు. అనేక మంది చంపబడ్డారు, లేకపోతే చంపబడే పరిస్థితి. అయితే మోషేని దేవుడు తప్పించాడు. వాళ్ళ అమ్మగారు ఈయన దివ్య సుందరుడై ఉంటే చూడంగానే ఎంత తపన పడిందో కాపాడాలని 3 నెలలు మాత్రమే దాచగలిగింది. 3 నెలల తర్వాత దాచలేకపోయింది. తర్వాత అదంతా మీకు తెలుసు కాబట్టి నేను చదివించాను, టైం వేస్ట్ అవుతుంది. నిర్గమకాండం 2వ అధ్యాయంలో భాగం అంతా ఉంటుంది. అక్కడ జమ్ము పెట్టి వేసి కీలు పోసి ఏటు ఒడ్డున పెట్టింది. దూరం నుంచి అక్క చూస్తుంది. తెలుసు ఫరో కుమార్తె ఏటి వద్దకు చెలికత్తెలతో వచ్చింది. ఎవరు చూడలేదు. ఆమె పనికత్తెలు ఎవరు కనపడలేదు, కానీ ఎవరికి కనపడాలో వాళ్ళకి కనపడింది. రాజకుమార్తెకు కనపడింది. చూచి అనే మాట ఉంది. చూడంగానే ఆవిడ పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, ఏదో పెట్టలే ఆఫ్టర్ జమ పెట్టే అనుకోలేదు. దాన్ని తెప్పించి పనికెత్తిన పప్పి తెప్పించింది. తెప్పించిన తర్వాత ఓపెన్ చేస్తే ఏడుస్తున్నాడు. అప్పుడు 3 నెలలు ఏడ్చాడో లేదో కానీ అప్పుడు ఏడుస్తున్నాడు. ఏడంగానే ఆ బిడ్డను చూడగానే ఆమె వీడు హెబ్రీలా, వీడు ఎట్లా బతుకున్నాడు అనుకోవాలి ఆవిడ. వాళ్ళ నానేమో హెబ్రీల మగబిడ్డను చంపమంటే ఎట్లా, కాబట్టి మా నాన్న శాస్త్రం ప్రకారం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఈవిడ కూడా కఠినంగా ఆ ఏట్లోనే వాడిని పడేసేయచ్చు. పడేయలేదు. బైబిల్లో రాయబడింది కనికరించి చూచి తెప్పించి. కనికరించేటప్పటికీ ఒక్కసారిగా మోషే అక్క వచ్చింది. మీ కొరకే పెంచేదాన్ని ఉదాహరణ తెమ్మంటారా, ఆఫర్ ఇచ్చింది. ఎస్ అందంటే ఆవిడ మాట్లాడటం, వెళ్ళి తన తల్లిని తేవటం, మాట్లాడటము, జీతాన్ని ఒప్పుకోవటము, పెంచమంది. ఇప్పుడు చూడండి, ఆవిడ జీతం తీసుకొని ధైర్యంగా ఫరో కుమార్తె కొరకు మోషేను పెంచింది. ఇట్లా ఉంటాయండి దేవుని కార్యాలు. ఏది అవసరమో, ఎలా అవసరమో, ఎప్పుడు అవసరమో అట్లా ప్రభు గైడ్ చేస్తాడు. అది కృపా సత్యంతో కూడిన దేవుని త్రోవలు. ఎవరికి ఇది? గాయకునేవారికి, వాక్యానికి లోబడేవారికి. తర్వాత ఆయన సిద్ధపాటు కూడా అద్భుతం. దేవుడు ఎంత గొప్పగా దేవుడు మోషేని సిద్ధపరిచాడు. అపోస్తలుల కార్యములు 7:22 చూస్తే మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలో
అభ్యసించిన వాడే మాటలేందును క్రియలేందును ప్రవీణుడు అయిపోయినాడు. అన్నీ అభ్యసించిన వాడు ఆయన. ప్రతిదీ వచ్చు, ప్రతి విద్య అనుకోవచ్చు. దేవుడు కూడా చూడండి ఎంత చక్కగా మోషేను సిద్ధపరిచినాడంటే, ఐగుప్తులో ఒక రాజుగా ఉండటానికి అవసరమైన విద్యలన్నీ కూడా ప్రావీణ్యత ఎట్లా కాదు, ప్రతి విద్యలో ప్రవీణుగా ఆయన అభ్యసించబడ్డాడు. 40 సంవత్సరాలు ఆయనకు సిద్ధపరచడానికి దేవుడు ఫరో కుటుంబాన్ని వాడుకుంటే, ఆ తర్వాత మిద్యాన్లో ప్రభు ఆయన సిద్ధపరిచాడు. ముందున్న పరిచయ కొరకై సిద్ధపరిచాడు. మిద్యాన్లో ఇప్పుడు ఏ ఉద్యమానికి ఇవ్వబడింది? కాపరిగా, మందను కాచేవాడుగా చేయబడ్డాడు. ఎందుకు మందను కాచేవాడుగా చేయబడ్డాడంటే, ఇప్పుడు గొర్రెల మందం కాస్తే రాను దినాల్లో పెద్ద మంద ఆయనకి ఇవ్వబడుతుంది. వారిని కూడా ఆయన కాయాలా, వారిని కూడా నడిపించాలా. ఈనాడు గొర్రెలు నడిపించే అభ్యాసము ఆయనకు నేర్చుకుంటే రాను దినాల్లో అది కూడా నేర్చుకోగలడు. కనుక మిద్యాన్లో యాజకుడైన రొగియేలు లేదా ఇత్రో ద్వారా ఆయన తర్ఫీ చేయబడ్డాడు. మంచి మామ దొరికినాడు ఆయనకు. ఎంత చక్కటి ఆలోచన చెప్పినాడంటే, ఒకసారి నలిగిపోతున్నాడు మోషే. అప్పుడు గమనించి ఆయనకు అనుకూలమైన ఆలోచన ఆయన చెప్పినాడు. చదవండి, లేకపోతే నిర్గమకాండం 18వ అధ్యాయము 17వ వచనం. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీవును నీతో ఉన్న ప్రజలను నిశ్చయము నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీ ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినము. నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవునికి తోడైండను. ప్రజల పక్షమున దేవుని సముఖం ముందు ఉండి వారి వాద్యములను దేవుని ఎద్దుకు తేవాలి. కింద మనం చదివితే మంచి ఆలోచన చెప్పాడు. ఎందుకంటే పొద్దున్న లేచినప్పుడు సాయంత్రం వరకు అందరూ ఈయన దగ్గరకు వస్తున్నారు, అందరూ వాద్యాలు అని వింటున్నాడు, నలిగిపోతున్నాడు. అలా ఎంతకాలం నలిగిపోతాడు? ఇది పెట్టుకుంటే ఎప్పుడు నడిపిస్తాడు? అందుకని ఒక చక్కటి దైవికమైన ఆలోచన ఆయన ఇచ్చినాడు. మంచివారిని ఏర్పరచుకో, సత్యాశక్తి దైవభక్తి సమర్థం కలిగిన వారిని 1000 మంది ఒకరు, 100 మందికి ఒకరు, 50 మందికి ఒకరు, 10 మందికి ఒకరు, అట్లా ఏర్పరచుకో. వాళ్ళు డెలిగేట్ చేయ వర్క్ మొత్తము A to Z నువ్వు ఎందుకు చేయాలా? వర్క్ డిసెంట్రలైజ్ చేయించాడు. తర్వాత ఇదే పెద్ద వాళ్ళు కాకపోతే అప్పుడు నువ్వు చూసుకోవచ్చు. నువ్వు చేయాల్సిన ఒకటి, నువ్వు చేయాల్సిన ధర్మశాస్త్రం బోధించాలి. నువ్వు దేవుని మార్గాలు వారికి తెలియజేయాలా, ఆయన కార్యాలను వారికి వివరించాలా. ఇవి నీ పని. మంచి ఆలోచన, నలిగిపోకుండా తన బాధ్యతలు ప్రవచించిన పనిని గైకొనటానికి చక్కటి శిక్షణ ఆయనకి ఇవ్వబడింది. కాబట్టి ప్రభు సిద్ధపరుస్తాడండి. ఎందరైతే ప్రభుకు లోబడి ఆయన వాక్యాన్ని గైకునే వారు ఉంటారో రాను దినాల్లో పరిచయ కొరకు ప్రభు సిద్ధపరుస్తాడు. కొంతమందిని ప్రభు అందుకొరకే వాడుకుంటాడు. కనుక గమనించండి, మోషే జీవితంలో ఆయన భద్రపరచుట్లు, ఆయన సిద్ధపరచుట్లు యెహోవా త్రోవలు కృపా సత్యములై ఉన్నాయి. అంతేకాదు మోషేని ఎంత చక్కగా ప్రభు పోషిస్తూ వచ్చాడు. మోషే జీవితంలో మొదటి 40 సంవత్సరంలో ఫరో ద్వారా, ఫరో కుటుంబం ద్వారా, లేకపోతే ఆమె కుమార్తె ద్వారా రాజభవనంలో పోషించబడ్డాడు. రాజభవనంలో ఏముంటాయో మనకు తెలుసు, ఎంత డెలిషియస్ ఫుడ్ ఉంటుందో తెలుసు. అంతా కూడా 40 ఇయర్స్లో మంచి యవనస్తుడు ఉన్నప్పుడు పోషించబడ్డాడు. ఆ తర్వాత నెక్స్ట్ 40 ఇయర్స్లో మిద్యాన్లో అరణ్యంలో దేవుడు పోషించాడు. ఆ తర్వాత చివరి లాస్ట్ 40 ఇయర్స్లో పరలోకపు మన్నాతో పోషించాడు. మొదటి 40 సంవత్సరాలు ఫరో ద్వారా, తర్వాత 40 సంవత్సరంలో మిద్యాన్లో ఈత్రో ద్వారా, చివరి 40 సంవత్సరంలో సాక్షాత్తు దేవదూతలు తినే ఆహారం పరలోకపు మన్నా ద్వారా దేవుడు పోషించాడు. 120 సంవత్సరాల జీవితంలో పోషణ తక్కువ లేదు. ఆయన అవసరాలన్నీ ప్రభు తీర్చాడు. రక్షించబడిన దేవుని బిడ్డలారా, ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి. ఆయన వాక్యాన్ని గైకుంటే ఈ భద్రత, ఎష్యూరెన్స్ ప్రభు నీకు ఇస్తాడు. నీ ఆకులు కొనేవాడు, నీ సంతానం భిక్షం ఎత్తుకునే పరిస్థితి రాదు. ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. శ్రేష్టమైన దీవెన నీకు ఇస్తాడు, నీ బిడ్డలకి ఇస్తాడు. ఎక్కడ కూడా తక్కువ చేయడు. ఎందుకంటే నువ్వు ఆయన చెప్పింది చేస్తున్నావు అంతే, ఆయన ఇచ్చింది గాయకుంటున్నావు అంతే.
నువ్వు గైకొంటే స్టార్ట్ అవుతాయి ఆయన త్రోవలు, కృపాసత్యములతో కూడిన దేవుని త్రోవలు నీ జీవితంలో, నీ పనిలో, నీ పరిచర్యలో ప్రభు చూపిస్తాడు. కాబట్టి అంతేకాదు, మోషేను తప్పించట్లో కూడా ప్రభు కార్యాలు ఎంత గంభీరంగా ఉంటాయండి. బాల్యమంది తప్పించాడు. ఇందా మనం చదివినాం, జన్మించినప్పుడే మరణం కాకుండా తప్పించాడు. ఆ తర్వాత ఎర్ర సముద్రం గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఎర్ర సముద్రం గుండా వెళ్ళేటప్పుడు ఇశ్రాయేల్ సమాజం అందరితో కలిసి మోషేను కూడా దేవుడు ఏం చేసినాడు? తప్పించాడు. సముద్రం పాయలుగా చీల్చాడు. ఫరోను తప్పించలేదు, ఫరో సైన్యాన్ని తప్పించలేదు. అయితే దైవజనుడు ఆయన మోషేను అట్లనే ఇశ్రాయేల్ అందరిని ప్రభు తప్పించాడు. ఇంతకంటే అధికంగా మాటి మాటికి పలుమార్లు కోపగించి ఆగ్రహంతో తిరుగుబాటు చేసే ఇశ్రాయేల్ బారి నుండి ఎన్ని రోజులు, ఎన్ని సందర్భాలు ప్రభు మోషేని తప్పించాడు. 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ప్రతి చిన్నదానికి సనిగేవారు, కోప్పడేవారు, మోషే మీద తిరగబడి చేసేవారు. వాళ్ళ ఆగ్రహంతో ఏం చేస్తారో తెలియదు. వాటన్నిటి నుండి ఏం చేశాడు? దేవుడు తప్పించాడు. తప్పించుట్లు కూడా ఆయన త్రోవలు కృపాసత్యంలో ఉంటున్నాయి. దేని బిడ్డలారా, ప్రభు వాక్యం గైకుంటే తప్పించే బాధ్యత ప్రభు తీసుకుంటాడు. ఉన్నాడు విరోధి, గర్జించు సింహం వలె, మింగేదానికి ప్రయత్నాలు వాడు ఉన్నాయి, నీ కనబడు అదృశ్యంలో ఉంటాయి. అయితే నువ్వు ఆయన వాక్యాన్ని గైకుంటున్నావు కనుక బాధ్యత ప్రభు తీసుకుంటాడు. దాని కొరకై అవసరమైన దూతలు ఆయన నియమిస్తాడు. మెటుకు పరిపూర్ణ సంరక్షణ ప్రభు మనకి ఇచ్చేవాడుకుంటున్నాడు. అంతేకాదు ప్రియులరా, మోషేను ప్రభు దేవుడు ఎంత చక్కగా నడిపించాడండి. ఆయన నడిపించేటప్పుడు సమాజంతో కలిసి ఆయనే ముందుండి ఆయన నడిపించాడు. చూడండి, పిల్లర్స్ పెట్టాడు. కానీ పిల్లర్స్లో ఎవరున్నారు చూడండి. నిర్గమకాండం 13వ అధ్యాయం, నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చింది. స్తంభంలో ఎవరున్నారు? ప్రభువే ఉన్నాడు. ప్రభువే ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు. కనుక సంఘంతో కలిసి, సమాజంతో కలిసి ప్రభు యొక్క నడిపింపును ఆయన పొందినాడు. ప్రభు ముందు నడుస్తుంటే వెంబడించిన అనుభవం తీసుకొచ్చాడు. అంతేకాకుండా తన శాసనాన్ని, తన నిబంధన గైకుంటూ రాగా వ్యక్తిగతంగా కూడా ఎంత చక్కగా ప్రభు మోషేని గైడ్ చేసేవాడండి. ఎక్కడి నుంచి మాట్లాడేవాడు? చదవండి, నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండము 25వ అధ్యాయము 17వ వచనం. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠము చేయవలను, దాని పొడుగు 2 మూరన్నర, దాని వెడల్పు 3.5. కరుణాపీఠం చేయమన్నాడు ప్రత్యక్ష గుడారంలో. అక్కడ ఏం చేస్తాడంట? 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనం గల మందస్సు మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. చూసారా, కరుణాపీఠం నుండి సమస్తమును కూడా మోషే నీకు నేను తెలియజేస్తాను, నేను గైడ్ చేస్తాను. సమాజంతో కలిసి అగ్నిస్తంభం, మేఘస్తంభం నడిపించడమే కాదు, నీకు ఒక ప్రత్యేకమైన ప్రతిపాదన నేను ఇచ్చేది ఏంటంటే, ఎవరికి లేని భాగ్యం నేను ఇచ్చేది ఏంటంటే, సాక్షాత్ కరుణాపీఠం మీద నుండి మోజెస్ నేను ఇందు మాట్లాడతా, నీకు తెలియజేస్తా, నీకు బోధిస్తా. వాట్ ఏ లీడింగ్ అండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గైకుంటూ రాగా దేవుడు తన మనసు మనకు తెలియజేస్తాడు, మనతో మాట్లాడుతూ వస్తాడు, తన చిత్తాన్ని స్పెసిఫిక్గా బయలుపరుస్తాడు. అప్పుడు తప్పిపోయే అవకాశం ఉండదు, పొరపాటు పడే అవకాశం ఉండదు. మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రిగ్రెట్ అయ్యే పరిస్థితి రాదు. ఎందుకంటే ప్రభు యొక్క నడిపింపు, ఆయన ఆలోచన, ఆయన ఉపదేశము, ఆయన బోధ మన మీద దృష్టి ఉంచి చెప్పేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అన్ని విషయాల భద్రపరచుట్లో, సిద్ధపరచుట్లో, పోషించుట్లో, తప్పించుట్లో, నడిపించుట్లో ప్రభు యొక్క త్రోవలన్నీ మోషే జీవితంలో కృపా సత్యములై ఉన్నాయి. అంతేకాదు తన ప్రత్యక్షత కూడా ప్రభానికి ఇచ్చాడు.
గమనిస్తే 3 సందర్భాల్లో దేవుడు మోషేకు తన ప్రత్యక్షత ఇచ్చాడు. తను ఏమైనా చెప్పినాడు. మొదటిసారిగా హోరేబ్ దగ్గర, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొద దగ్గర దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు. పొద మండుచుంది, అగ్నితో మండుతుంది, పొద కాలిపోలేదు. ఆశ్చర్యంగా ఉందని చెప్పి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్తే మోషేతో ప్రభు అన్నాడు, ఓ మాట చెప్పాడు, చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం. తను ఎటువంటి వాడు ఏమైనాడో తెలియజేశాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనం. మరి ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవచ్చును. మోషే, నేను ఎవరు అనుకుంటున్నావు? తన గురించి ఏమైనాడు? తన ప్రత్యక్షత ప్రభు ఇచ్చాడు. నీ తండ్రి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. చూడలేకపోతున్నాడు మోషే దేవుని వైపు చూడవచ్చును. ఈ ప్రత్యక్షతనిచ్చి, ఎందుకు అట్లా ప్రత్యక్షత ప్రభు ఇచ్చాడంటే పిలుపు కొరకే. ఇప్పుడు అంతా చెప్పి కాగా మోషే 10 వచనం అంటాడు, కాగా మోషే రమ్ము, నేను నిన్ను ఫరో యొద్దకు పంపేదను, నువ్వు ఇశ్రాయేల్ ఐగుప్తులో నుండి బయటకు తోడుకొని పోవాలి. కనుక రానున్న పరిచర్య కొరకు పిలుపునిస్తున్నాడు. ప్రత్యక్షతనిచ్చి పిలుపు కొరకైన ప్రత్యక్షత ఇది. అద్భుతం కదా. దేవుడు తను బయలుపరుచుకుంటాడండి. తన మహిమను మనకు తెలియజేస్తాడండి. వెలుగులో నడిపిస్తాడు. రెండో సందర్భంలో దేవుడు మరొక ప్రత్యక్షత ఇచ్చినాడు. చూడండి, ఒకసారి సీనాయి పర్వతం మీద ప్రభు మోషేని పిలుస్తున్నాడు, దగ్గర రమ్మంటున్నాడు. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండం 19:20. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలవగా మోషే ఎక్కిపోయాడు. సీనాయి పర్వతం మీద దిగి వచ్చినాడు. ఇక్కడ మోషేని పిలుస్తున్నాడు. మోషే పైకి వచ్చాయి, పర్వతం మీదకి పిలిచి మోషేతో మాట్లాడి అక్కడ ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు కొరకాయ్ ఇక్కడ సీనాయి పర్వతం మీద మోషేకు దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు. ఇంకో సందర్భం ఉంది. ప్రత్యక్ష గుడారంలో కూడా దేవుడు మోషేకు బయలుపరుచుకున్నాడు. ఇది చూస్తుంటే అండి, ఇది చదివేటప్పుడు ఆ ఇన్సిడెంట్ నేను జస్ట్ ఇమాజిన్ చేస్తుంటే ఎంత బాగుంటుందో. ప్రభు పిలుస్తాడు, ఈయన వెళ్తాడు. ట్యాబర్నకిల్ ఎక్కడ ఉండేది? ఇజ్రాయెల్ యొక్క క్యాంప్లో సెంటర్లో ఉండేది. సెంటర్లో ప్రత్యక్ష గుడారం ఉండేది. ఆ సందర్భాల్లో ప్రభు వస్తుండేవాడు, మోషేని పిలిచేవాడు. మోషే వెళ్తుంటే చుట్టుపక్కల ఆ చుట్టూ ఉన్న గుడారాలను ఇశ్రాయేల్ అందరూ బయటకు వచ్చేవారు. బయటకు వచ్చి నిలబడేవారు. మోషే వెళ్తుంటే మోషేని అట్లే చూస్తూ ఉండేవారు, వెనక నుండి చూస్తుండేవారు. మోషే వెళ్తే అక్కడ ప్రత్యక్ష మేఘస్తంలో ప్రభు దిగుతాడు. మాట్లాడుతుంటే చూస్తున్న వీరందరూ కూడా నమస్కారం చేస్తారు. ఇప్పుడు మోషేతో ప్రభు మాట్లాడుతూ వస్తాడండి. ఈ భాగం చూద్దాం రండి. నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయము 7వ వచనం. అంతటా మోషే గుడారం తీసి పాళెం వెలుపుకు వెళ్ళి పాళెంకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టాను. ఈ గుడారం ఏం చేసేవాడంట? 8వ వచనం. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతి వాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవరకు అతని వెనక తట్టు నిదానించి చూచుచుండెను. అందరూ ఏం చేస్తున్నారు? అబ్జర్వ్ చేస్తున్నారు మోషే వెళ్తుంటే ప్రత్యక్ష గుడారానికి. వాట్ హ్యాపెండ్? 9వ వచనం. మోషే ఆ గుడారంలోకి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. అక్కడ గుడారం దగ్గర మేఘస్తంభంలో దిగి మోషేతో దేవుడు మాట్లాడుతుంటే ఇప్పటి వరకు వెనక నుండి చూసిన ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారు? 10వ వచనం. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిల్చడి చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నమస్కారము చేర్చుడు. ఒక్కసారి చూడండి, ఊహించండి. ప్రతి గుడారం నుండి ప్రతి వ్యక్తి ప్రభు మాట్లాడుతుంటే నమస్కరిస్తూ వస్తున్నారు. లక్షలాది మంది నమస్కరిస్తుంటే మేఘస్తంభంలో నుండి ప్రత్యక్ష గుడారం ఎదుట దేవుడు
మోషేతో మాట్లాడతాడు. ఎంతసేపు అని మాట్లాడతాడు? మీరు ఎక్కువ సమయం ఎవరితో మాట్లాడతారు? మీ ఇంట్లో వారితో మాట్లాడతారా? ఫ్రెండ్స్తో మాట్లాడతారా? ఇంట్లో వాళ్ళతో ఎస్ ఆర్ నో అంతే. ఫ్రెండ్స్ దగ్గర అయితే టైం తెలియదు, అవర్స్ టుగెదర్ మాట్లాడతారు. ఇక్కడ మోషేతో దేవుడు ఎట్లా మాట్లాడినాడు? కింద వచనం చదవండి, 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితుతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా ఎన్ని గంటలు మాట్లాడాడో తెలియదు, అలా ఎన్ని రోజులు మాట్లాడాడో తెలియదు. సోదరి సోదరుడా, తన ప్రత్యక్షతని చుట్టూ కూడా ఆయన త్రోవలు మోషే జీవితంలో కృపా సత్యములై ఉన్నాయి. ఇక్కడ ఫెలోషిప్ కొరకే ప్రభు పిలుస్తున్నాడు. మోషేరా, గుడారం దగ్గర రావా, నేను మాట్లాడాలా, యువర్ మై ఫ్రెండ్, కమ్ తో మాట్లాడదాం రా, లెట్స్ హ్యావ్ ఫెలోషిప్. అబ్బా సోదరి సోదరుడా, ఏమయ్యా మోషేలోని ప్రత్యేకత? ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనమును గైకొంటూ రాగా ఇదిగో ఇలాంటి కార్యాలు జరుగుతాయి. దేని బిడ్డలారా, రక్షించబడిన మంచిదే. ప్రభు వాక్యానికి లోబడుతున్నావా? ప్రభు నీకు బయలుపరిచిన విషయమై గైకొంటున్నావా? నీదిగా తీసుకుంటున్నావా? తీసుకుంటే ఇలాంటివి జరుగుతాయి. ప్రభు తన ప్రత్యక్షతని ఇచ్చేవాడుకుంటాడు. నీకు తను ఏమైనాడు నీకు బయలుపరుచుకుంటాడు, సహవాసం ఇస్తూ ఉంటాడు, వాక్యం ఇస్తూ ఉంటాడు. ఆ రీతిగా ప్రభు నిన్ను గైడ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇన్ని కార్యాలు ప్రభు మోషే జీవితంలో చేస్తూ రాగా, ఈ ప్రాసెస్ అంతట్లో మోషే కూడా తను చాలా మార్చుకున్నాడు, సరి చేసుకున్నాడు. ఒకప్పుడులాగా లేడు. కొన్ని శ్రేష్టమైన ఆత్మీయ అలవాట్లు నేర్చుకున్నాడు. అందులో ఒక అలవాటు ఏంటంటే ప్రార్థన నేర్చుకున్నాడు. గొప్ప ప్రార్థనా యోధుడు మోషే. ప్రభు యొక్క నడిపింపులో ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాడు, ఎంతగా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాడు. అసలు ఏ సమస్య వచ్చినాడు మొట్టమొదటి ఆయన చేసేవాడు ఏంటంటే ప్రార్థన చేసేవాడు. ప్రార్థన ద్వారా ఆ సమస్యలన్నిటి నుండి ప్రభుకి విడుదల పొంది సహాయం చేయబడ్డాడు. చూడండి, మారా దగ్గరే స్టార్ట్ అయింది ఇష్యూ. నీళ్లు చేదుగా ఉన్నాయి, తాగలేకపోతున్నాం. అప్పుడు మోషే ఏం చేసినాడు చూడండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 24-25 వచనాలు. ప్రజలు మేమేమి త్రాగుదామనే మోషే మీద సణుక్కునగా అతడు యెహోవాకు మొరపెట్టాడు. ఏం చేయగలడు ఆయన? ఏం చేయగలడు? ఆయన చేయగలిగింది ఒకటే, మొరపెట్టాడు. రెండవది చూడండి, రెఫీదీంలో కూడా ఇలాంటి సమస్య. 17వ అధ్యాయం, నిర్గమకాండం 17వ అధ్యాయం 3-4 వచనాలు. అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పుకొని మోషే మీద సణగచ్చు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకొని వచ్చి తినండి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టచ్చు. యెహోవా మోషే మొరపెడుతూ వచ్చాడు. ఆ విధాలుగా ఆ సందర్భాల్లో ప్రభు మీద ఆధారపడుతూ వచ్చాడు. గొప్ప ప్రార్థనా పరుడుగా మోషే చేయబడ్డాడు. అదేవిధంగా తన జీవితంలో నమ్మకత్వాన్ని పెంచుకున్నాడు. అందుకనే మనకు తెలుసు, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం మోషే గురించి ప్రభు అన్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉంటున్నాడు. దేవుని ఇంట్లో 2 రకాల పనులు ఉంటాయి. ఒకటి పరిచర్య ఉంటుంది, ఒకే పరిచర్య కావచ్చు. రెండోది పరిపాలన లేదా నిర్వహణ ఉంటుంది. మినిస్ట్రీ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కొంతమంది మినిస్ట్రీ కొరకే ఉంటారు, వాక్యం చెప్పడానికి, పాటలు పాడటానికి, సువార్త చెప్పడానికి, హౌస్ విజిటింగ్ అట్లా చేస్తారు. కొంతమంది మందిరంలో ఏ పనులు ఉన్నాయి, ఫైనాన్స్ కానీ, అకౌంట్స్ కానీ, మార్కెటింగ్ కానీ అట్లా ఉంటాయి. ఏది ప్రభు వారి సామర్థ్యం చొప్పున పని ఇస్తాడో దాంట్లో ఎక్స్ట్రా కేర్ కావాలి. మోషేలో మనం నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఇది. మోషేలో తప్పు లేదు. కొన్ని విశేషణ ప్రభు వాడేవాడు, ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. కనుక ఏ పరిచయం ప్రభు మనకి ఇచ్చినా కూడా నమ్మకంగా ఉండాలా, జాగ్రత్త చేయాలా. ప్రభు యొక్క శక్తిని పొంది, ప్రభు యొక్క నడిపింపులు, ప్రభు ఇచ్చే సామర్థ్యం కొద్దీ నమ్మకంగా చేస్తూ వస్తే దానికి బహుమానం ఉంది, ప్రశంస ఉంది. బడా నమ్మకమైన మంచి దాసుడు, యజమాని సంతోషంలో పాలు పొందమన్నాడు. నమ్మకం ఉన్నావు, ఇంకా ఇస్తాను, నా సంతోషంలో నువ్వు పాలుభాసుడు కావాలంటాడు.
కాబట్టి సరైన ప్రణాళికలతో ప్రార్థనాపూర్వకంగా దేవునింట్లో చేయాలి. ఈ దినాలు ఇదే కనబడలేకపోతుంది. ఫెయిత్ఫుల్నెస్ లేదు, తేడాలు వస్తాయి అకౌంట్స్లో, ఫైనాన్స్లో, మార్కెటింగ్లో, మినిస్ట్రీలో. అందును బట్టే వారి జీవితాల్లో, వారి పరిచర్యలు, వారి సంఘంలో దేవుని త్రోవలు కృపా సత్యములుగా ఉండవు. కాబట్టి మోషే మనం గమనించినప్పుడు ప్రతి విషయంలో దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఆయన బర్త్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన భద్రపరిచాడు, సిద్ధపరచుట్లో ఫరో దగ్గర అక్కడ సంబంధించిన ఐగుప్తు విద్యలు, మిద్యాన్లో ఆయన కోసం ఆయన ట్రైనింగ్, సిద్ధపరచుట్లో పోషించాడు, తప్పించాడు, నడిపించాడు, ప్రత్యక్షతనిచ్చాడు. అన్నిట్లో కూడా దేవుడు నమ్మదగిన వాడుకున్నాడు. ఇలా చేస్తుంటే రెస్పాండ్ అవుతున్నాడు మోజెస్. ప్రార్థనలు ఎదుగుతూ వచ్చాడు, నమ్మకస్తునిగా స్థిరపడుతూ వచ్చాడు, ప్రభు యొక్క సాక్ష్యం పొందాడు. అంతేకాదు సాత్వికుడిగా మార్చబడ్డాడు. ఎంత గొప్ప సాత్వికుడు! సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అంటే దాని అర్థం ఏమిటి? మోషేని మించిన సాత్వికుడు భూమిలో లేడు. అద్భుతం కదా! ఎంత చక్కగా మార్చబడ్డాడండి. యేసు ప్రభువే మార్చబడ్డాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. ఈనాడు మోషే కూడా ఎలాగైనాడు? సాత్వికుడు. ఎక్కడ? ఎంతమందిలో? ఆయనకి తిరుగులేదు. ఒకప్పుడు ఇదే ఆయనకి లేదు. స్టార్టింగ్ పాయింట్లో యవనస్తుడు ఉన్నప్పుడు ఆయనలో మైనస్ పాయింట్ ఏంటంటే ఇది లేదు. షార్ట్ టెంపర్డ్ మ్యాన్, కోపం ఎక్కువ, ఓర్పు తక్కువ. నిర్గమకాండం 2:12 చూస్తే అటు ఇటు చూచి ఐగుప్తుని చంపి కప్పి తవ్వాడు, ఏం ఎరగనట్టుగా. అంత కోపమా? అలాంటి వాడిని ప్రభు మార్చాడు. ఎంతగా మార్చాడు? అది తొలగించి సాత్వికునిగా మ్యాక్సిమం ఎక్స్టెంట్లో తీసుకెళ్ళాడు. ఇక అంతకు మించి సాత్వికము భూమి మీద ఏ వ్యక్తికి కూడా లేదు. నో మ్యాచ్. అలాంటి మార్పు. ఇవన్నీ ఎందుకు వస్తాయి? సహకరించే కొద్దీ వస్తాయి. రక్షించబడినప్పుడు ఎట్లాంటి బుద్ధులు ఉన్నాయో ఇన్ని సంవత్సరాలైనా కూడా అదే బుద్ధులోనే. బుద్ధుల్లో మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు, క్రియల్లో మార్పు లేదంటే నువ్వు రెస్పాండ్ అవట్లా. మోషే అట్లా రెస్పాండ్ అయ్యాడు, మార్చుకున్నాడు. వద్దు, నాకు ఇంత కోపం ఏంటి, నాకు ఏం తింటా సహనము, ఇది ప్రభుకి ఇష్టం కాదు. మార్చుకుంటూ రాగా ప్రభు యొక్క పోలికలోకి తీసుకురాబడ్డాడు. నేను బిడ్డలారా, ఒక్కటే గాయకుంటే, ప్రభు మాట గాయకుంటే, ఆ సందర్భాల్లో ప్రభు నీ జీవితంలో నీకోసమైన హెచ్చరికలు ఇచ్చినప్పుడు గాయకుంటే, సమ్మతిస్తే ఆయన త్రోవలు నీ జీవితంలో కూడా నీ విషయంలో కృపా సత్యములుగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, దేవుడు మోషేని దీవిస్తున్నాడు. ఎక్కడెక్కడ దీవించాడు మోషేని? ఎట్లా దీవించాడు? చరిత్రలో ఎవ్వరికి లేని ఆశీర్వాదాలు ఈయనకి ఇచ్చినాడు. చదవండి ఒక మాట, నిర్గమకాండం 11వ అధ్యాయం. నిర్గమకాండం 11వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాడు. మిక్కిలి గొప్పవాడు. ప్రజలందరి దృష్టిలో మిక్కిలి గొప్పవాడు ఎవడంటే ఫరో కాదు, చక్రవర్తి కాదు, మరి ఏ రాజు కాదు, దైవజనుడు అయిన మోషే. అందరిలో మిక్కిలి గొప్పవాడుగా భూమి మీద ప్రజలలో ప్రభు ఈ తన దాసుని అంత హెచ్చించి ఘనపరిచాడు. అటు ప్రజల దృష్టిలో గొప్పవాడు, దేవుని దృష్టిలో కూడా మోషే ఎంత గొప్పవాడండి. అంటే వాళ్ళ దేవునికి మోషేకి మధ్య ఉన్న బాండింగ్ ఎంత స్ట్రాంగో చూడండి. ఒక మాట ప్రభు అంటాడు, నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండము 33వ అధ్యాయం 17వ వచనం. కాగా యెహోవా, నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేదను,
నీ మీద నాకు కటాక్షం కలిగింది, నీ పేరును బట్టి నేను ఎరుగుదనని మోషేతో. ఎవరెవరితో అంటున్నారు? దేవుడు మోషేతో అంటున్నాడు. ఏమని అంటున్నాడు? మోషే నువ్వు చెప్పు, నేను చేసి పెడతా. ఆఫర్ దేవుడు ఇస్తున్నాడు. మోషే నువ్వు ఏం కావాలి చెప్పు, నీ రిక్వైర్మెంట్ ఏంటి, ఏం మాట్లాడుతావు చెప్పు, నేను రెడీగా ఉన్నాను, నీకు నువ్వు చెప్పడం ఆలస్యం, నేను నీకు చేసి పెడతా అంటున్నాడు. ఇద్దరు చూడండి, ఈ మోషేనేమో దేవుని మాట చెప్పిన ప్రకారం చేస్తుంటే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? మోషే చెప్పిన మాట ప్రకారము చేయటానికి సిద్ధపడుతున్నాడు. సంఖ్యాకాండం 14:20 కూడా మాట ఉంటుంది. మోషే చెప్పిన మాటను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. సంఖ్యాకాండము 14:20 యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించినాను. ప్రభు మోషే మాటకు అంతా విలువిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అంటే దేవుని దృష్టిలో కూడా మోషే ఘనుడు, భూమి మీద ప్రజలందరి ఎదుట ప్రజలందరిలో ఘనుడు, దేవుని దృష్టిలో ఘనుడు. దేవుడు తన దాసునికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమంటే, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా, పరలోకంలో చేర్చుకున్న తర్వాత కూడా దేవుడు మోషేను వాడుకుంటూ వచ్చాడు. అక్కడ కూడా ఆయన పరిచర్య ఉంది. భూమి మీద మోషేకి దేవుడు పరిచర్య ఇచ్చాడు. ఆ పరిచర్య తిరుగులేంది. ఆయనకి ఇచ్చిన నాయకత్వ పరిచర్య ఇక ప్రపంచంలో ఇంతవరకు చరిత్రలో ఎవరు చేయలేదు. మోషే అంత గొప్ప నాయకుడు చరిత్రలో లేడు, ఇక ముందుకు కూడా రాడు. అలాగా దేవుడు భూమి మీద తన పరిచర్య గురించి వాడుకున్నాడు. పరలోకంకి వెళ్ళిన తర్వాత కూడా ప్రభు ఏం చేసినాడంటే, మోషేను తన పరిచర్య కొరకే ఒక సందర్భంలో వాడుకున్నాడు. చాలామంది భక్తులు ఉన్నారు. అబ్రహాం ఉన్నారు, యోబు ఉన్నారు, దావీదు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరిలో మోషేకి అవకాశం ఇచ్చాడు. ఎవరితో పాటు? ఏలియాతో పాటు. మోషే వెళ్ళు, రూపాంతర కొండ మీద ఏలియా మోషేలు వచ్చి యేసుప్రభు బలపరుస్తున్నారు. యెరూషలేములో నెరవేర్చబో నిర్గమం, ఆయన మరణం గురించి మాట్లాడుతూ దర్శించి బలపరిచారు. ఆ పరిచర్య కొరకు దేవుడు అక్కడి నుండి మరలా భూమి మీదకి వచ్చినాడు. ఆయన పరిచర్యను ప్రభు ఇక్కడ వాడుకున్నాడు, పరలోకంలో కూడా వాడుకున్నాడు. మోషే మంచి పాట కట్టినాడు. ఏం పాట? ఎక్కడుంది అది? నిర్గమకాండము 15వ. ఆ పాట భూమి మీద పాడారు. భూమి మీద కాదు, పరలోకంలో కూడా పాడారు. చదవండి. ప్రకటన గ్రంథం 15వ 3-4 ప్రకటన గ్రంథం 15:3-4. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గంలో న్యాయములు సత్యములైనవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడు, నీకు భయపడిన వాడేవాడు, నీ నామమును మహిమపరచిన వాడేవాడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవని గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదిరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయో గొర్రెపిల్ల కీర్తనయో పాడుచు. అద్భుతం కదండి. భూమి మీద కాదు, మోషే నీ కీర్తన పరలోకంలో కూడా పాడిస్తున్నాడు దేవుడు. సాంగ్ ఆఫ్ రిడెంప్షన్, అది విమోచన గీత. దేవుని కార్యాలు ఎంత గంభీరంలో. ఒక మానవుడు సామాన్యుడిని భూమి మీదే కాదు, ఇహమందే కాదు, పరమందు కూడా తన పరిచర్యను ప్రభు ఇచ్చాడు. ఆయన పాటలో ఇక్కడ ఉన్నాయి, అక్కడ కూడా పాటపడుతున్నాడు. అద్భుతం కదా. ఇంత గొప్ప జీవితం ప్రభు ఆయనకి ఇచ్చాడు. అదండి ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనములు, గాయకుని వారు విషయమై యెహోవా త్రోవలు కృపాసత్యములే. ఇది కృపాసత్యములు దేవుని త్రోవలు ఒక వ్యక్తి జీవితంలో ఉంటే ఇలా ఉంటుంది. సోదరి సోదరుడా, మరి నీకు కూడా ఇలాంటివి కావాలని ఆశపడుతున్నావా? ఇలాంటి జీవితం కావాలని ఆశ ఉందా? దేవుని యొక్క జోక్యం నిన్ను భద్రపరచట్లో, నిన్ను సిద్ధపరచట్లో, నిన్ను పోషించట్లో, నిన్ను విడిపించట్లో, నిన్ను నడిపించట్లో, తన ప్రత్యక్షతనిచ్చట్లో, నిన్ను ఇక్కడ అక్కడ హెచ్చించట్లో, ఆయన త్రోవల జీవితంలో కృపాసత్యం ఉండాలని కోరినట్లయితే విశ్వసించు. మోషే విశ్వసించినాడు. విశ్వాసం బట్టి యేసు ప్రభు నీ సొంత రక్షణగా విశ్వసించు. నీ పాపల కొరకు ఆయన జన్మించాడు. నీ పాప శిక్షణను భరించి శిలువలో ప్రాయశ్చిత్తం చేశాడు. నీ పాపాన్ని యేసు ప్రభు ఒప్పుకొని ఆయన రక్షణ అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు. రక్షించబడిన నీ జీవితంలో మోషేలాగా ప్రభు యొక్క వాక్యాన్ని గాయకునము. అప్పుడు ఈ భాగ్యాన్ని
ఆనాడు మోషే దేవుడు నీ దేవుడుగా ఉంటాడు. ఆయనలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన కోరేది ఒకటే, ఎందరైతే బయలుపరచబడిన తన వాక్యం విషయమై లోబడతారో గైకుంటారో, ఇక ఆయన తన కార్యాలు తన త్రోవలు ఆ జీవితంలో ప్రారంభిస్తాడు. అద్భుతమే. ఇవంత గొప్ప కార్యం ప్రభు నీ జీవితంలో కూడా ధరించలాగన, వాక్యానికి లోబడలాగన నిన్ను నీవే సిద్ధపరచుకొని ప్రభువుల యొద్దకు వద్దాం.